తెలంగాణలో వేసవి సెలవులు నిన్నటితో ముగియడంతో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పిల్లలతో సందడిగా మారాయి. ప్రభుత్వ బడుల్లో పిల్లల చేరికలను ప్రోత్సహించేందుకు రేవంత్ సర్కార్ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ రోజు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో 70 ఏళ్లకు పైబడిన పెన్షన్దారులకు, కుటుంబ పెన్షన్దారులకు అదనపు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పే రివిజన్ కమిషన్ సిఫారసుల మేరకు ఆర్థిక శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చింది ఆర్టీసీ సంస్థ. టోల్ ప్లాజాలు ఉన్న మార్గాలలో నడిచే బస్సుల్లో భారీగా ఆర్టీసీ టికెట్ ధరలను పెంచేసింది రేవంత్ సర్కార్. కేంద్రం ఇటీవల టోల్ ఛార్జీలు పెంచడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో కొత్త మంత్రివర్గం కొలువు తీరింది. టీడీపీ అధినేత చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మంత్రులుగా ప్రమాణం చేశారు. చంద్రబాబుతో పాటు మరో 24 మంది చేత గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ ప్రముఖులు చిరంజీవి, రజనీకాంత్ దంపతులు, రామ్ చరణ్ తదితరులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం నమోదు చేశారు పవన్ కళ్యాణ్. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాని ఘనత సాధించారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకుని 100% సక్సెస్ సాధించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు జనసేనాని. దేశంలో 18వ లోక్సభ తొలి సమావేశాలు జూన్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, లోక్సభ స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం సహా తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశాలు జూలై 3 వరకు కొనసాగనున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఒడిషా ముఖ్యమంత్రిగా ప్రముఖ ఆదివాసీ నేత మోహన్ చరణ్ మాఝీని ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో ఒక గిరిజన నేతకు ముఖ్యమంత్రి అధికార పీఠం ఇవ్వడంపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. బీజేపీ ప్రభుత్వం గిరిజనులకు ఎంతో ప్రాధాన్యమిస్తుంది అనడానికి ఇది నిదర్శనమన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్పై విమర్శలు చేశారు అశ్విని వైష్ణవ్. మండుటెండల్లో దాహం అంటున్న ఢిల్లీ వాసులకు కరెంటు కోతలు నరకం చూపిస్తున్నాయి. యూపీలో పవర్ గ్రిడ్ ఫెయిల్ కావడంతో దేశ రాజధానిలో చాలా చోట్ల కరెంట్ లేదు. నీటి ఎద్దడితో పాటు కరెంటు కోతల కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫ్రికా దేశంలోని మలావి ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న మిలిటరీ విమానం కుప్పకూలిందని, దీని శకలాలను గుర్తించినట్లు ఆ దేశ అధ్యక్షుడు లాజరస్ చక్వేరా ప్రకటించారు. అదే విమానంలో ఉన్న మరో 9 మంది కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినట్టు తెలిపారు. యమన్ దేశంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శరణార్థులతో వెళ్తున్న ఓ బోటు సముద్రంలో ప్రమాదానికి గురి అయింది. ఈ ఘటనలో 49 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 140 మంది నీటిలో గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో బోటులో మొత్తం 260 మంది శరణార్థులు ఉన్నట్టు తెలుస్తోంది. T20 వరల్డ్ కప్ 2024లో వరుణుడు మరో మ్యాచ్కు ఆటంకం కలిగించాడు. ఫ్లోరిడా వేదికగా జరగాల్సిన శ్రీలంక నేపాల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వరుణుడి ప్రతాపానికి కనీసం టాస్ కూడా పడలేదు. మ్యాచ్ను కనీసం 5 ఓవర్ల పాటైనా నిర్వహించాలనుకున్న పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ అందిస్తూ మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.